కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. పాస్టర్ గారు ప్రార్థన పెట్టినారు. ప్రభు నామాన్ని బట్టి ఇంతవరకు ఆయన సజీవ రెక్కల కింద మమ్మల్ని కాటి కాపాడుతుండు. ఎన్నో విధాలుగా ఫస్ట్ మా పెద్ద అబ్బాయి రవి యాక్సిడెంట్ విషయంలో దేవుడు ఆ మరణం నుంచి విడిపించుట, యెహోవా మరణము తప్పించుట యెహోవా వశం అని రాయబడింది. ఆ మాట జ్ఞాపకం ఉంటుంది నాకు ఎక్కువ. ప్రభునామంలో ప్రార్థించగా రక్షించుడు. అప్పటి నుంచే మేము విగ్రహారాధన వదిలిపెట్టి ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ప్రభువు నామే కనపరచబడును గాక. రవిని ఎంతో ఆ మరణాకాల నుంచి విడుదల అనుగ్రహించి ఆ రీతిగా నడిపించుడు, దేవుడు నడిపించిందని నాకు అర్థమైంది. నేనే తోడున్నాను కాబట్టి ఆ రీతిగా నడిపించి దేవుడు రక్షించింది కాబట్టి దేవుని మేము ఆశ్రయించడం జరిగింది. ఇక చెడైనా మంచైనా అన్ని దేవుల్లో నడుస్తున్నాం. ఈ కొద్ది కాలంలో మరి మా లింగమ్మ అనారోగ్యంకు గురి కావడం జరిగింది. ఆ అనారోగ్యం నుంచి కూడా సంఘానికి చెప్పినాం, వాట్సాప్లో గ్రూప్లో పెట్టినాం. దేవుని దేవుని పిల్లలందరూ కనికరించి ప్రార్థన చేయటం వల్ల ఆమెకు స్వస్థత విడుదల తొందరగా జరిగింది. డాక్టర్లు మాత్రం 75% ఊపిరితిత్తులు పాడైపోయినాయి. ఇక ఈమె బతకడం కష్టం, బతికిన టాబ్లెట్లు ఎప్పుడు వాడాలి అని చెప్పారు. అంతకంటే మించిగా ఇక ఆక్సిజన్ కూడా ఎప్పుడు నడవాలని చెప్పారు. ఆక్సిజన్ మిషన్ కూడా తెచ్చాము దేవుని దయ వల్ల. అది కూడా కొన్ని రోజులు పెట్టినాము. ఇప్పుడైతే ఆక్సిజన్ లేకుండానే బ్రతుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మహా గొప్పవాడు. కానీ ప్రభు ప్రేమ తెలుసుకున్న వారికి అయితేనే అది సాధ్యమవుతుంది. ప్రభు ప్రేమ తెలవని వారికి అర్థం కాదు. మనమైతే దేవుని ప్రేమను బట్టి ఇంతవరకు ఆయన నడిపింపులో నడిపిస్తున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా.